ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పోలవరాన్ని గురించి మాత్రం ఒక్క రోజును కూడా, ఇది రాజశేఖర రెడ్డి గారి రాకముందు సుమారుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఒక్క రోజు కూడా పోలవరం గురించి ఆలోచించాల. పోలవరం ఆలోచించాలి, పోలవరం జీవనాడి అని ఆలోచించారా స్వామి చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఆలోచించారు. ఇప్పుడు అంటాడు జీవనాడి, ఇది ప్రజలకు చాలా ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది అంటాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకుని ముందుకు వెళ్లే దశలో ఇవాళ అది తానే ప్రారంభించాను, తానే చేశాను, తానే దానికోసం కళ్ళగన్నాను అనేటువంటి వాక్యాలు ఎలా చెప్తాడో నాకు అర్థం కాదు. ఆయనకి ఏమి పెద్ద షై ఫీల్ కాదు. ఎవరో చేసిన పని ఆయన చెప్పుకునే కార్యక్రమంలో అసలు ఏమి షై ఫీల్ అయ్యే ప్రశ్నే లేదు మహానుభావుడికి. ఏంటో మరి ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడు ఆయనకి నాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయింది. ఈ 12,000 కోట్ల రూపాయలు చిల్లర కోట్లు రావడానికి ప్రధానమైన సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవన్నీ నేనే చేశాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం షై ఫీల్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది. నేర్చుకోవడం అంటే మంచోళ్ళు కాదు, వేరే వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవాళ కూడా చెప్తున్నా, నేను ఇందాక కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేను వినే వచ్చా, అందుకని కొద్దిగా లేట్ అయింది. ఆ 2 బొక్కలు పూడ్చడానికి కాంట్రాక్టర్ లేకుండా చేశాడు, సైట్లో కాంట్రాక్టర్ లేకుండా చేశాడు. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది, దుష్టుడు దుర్మార్గుడు, నోటికొచ్చిన పదాలన్నీ వాడతాడు ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం. ఆ 2 బొక్కలు పూడ్చడం ఏంటి స్వామి, నాకు అర్థం కాలేదు. ఆ 2 బొక్కలు పూడిస్తే నది పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయని కదా చెప్పేది. నేను చెప్పింది కాదు, నేను మనవి చేస్తున్నా మీకు. పీపీఏ తన మీటింగ్లో నోట్లో రాసింది, ఈ 2 బొక్కలు పూడమాకండి, పూడితే పైన జనం తిరగబడుతున్నారు, వాళ్ళ గ్రామాలు మునిగిపోతాయి. ఎందుకని ఈ 2 బొక్కలు పొడవలేదు అంటే, ఆ గ్యాప్లు పొడవలేదు అంటే, స్పిల్వే కంప్లీట్ కాలేదు స్వామి, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలేదు, పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు, నీరటు ప్రవహించే పరిస్థితి లేదు. ఇది క్లోజ్ చేస్తే నీరు ప్రవహించాలి. ఎస్, నేను మనవి చేస్తున్నా. అనిల్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పర్ కాఫర్ డ్యామ్ మొత్తాన్ని బాగు చేసి ప్రారంభించారు. ఎప్పుడు దాన్ని ప్రారంభించాం? స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్వేకి కావలసిన గేట్లన్నీ పెట్టిన తర్వాత, ఎంత నీరు వచ్చినా వరద వచ్చినా 50 లక్షల క్యూసిక్కులు నీరు వచ్చినా అలా ప్రవహించే విధంగా చేసిన తర్వాత కాఫర్ డ్యామ్ క్లోజ్ చేశాం. లోయర్ కాఫర్ డ్యామ్ నేను మంత్రిగా అయిన తర్వాత క్లోజ్ చేశాం. వీఆర్ క్రియేటింగ్ ఎ డ్రై ప్లేస్ దేర్. కానీ అఫ్ కోర్స్ ఇప్పుడు డ్రై ప్లేస్ ఏదనుకోండి, ఎందుకంటే వాటర్ బాగా సీపేజ్ అవుతా ఉంది. ఎందుకు అవుతా ఉందంటే కాఫర్ డ్యామ్ టైం అయిపోయింది, 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. జెడ్ రౌటింగ్ గోడలన్నీ కూడా వీక్ అయ్యాయి. దాని గురించి కూడా ఈ ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీలు చెప్పారు. 2018లో వచ్చినటువంటి వరదే, 2018 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వరదే. ఆ రోజునే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, ప్రారంభమైంది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం. ఆ రోజునే జెడ్ రౌటింగ్ ప్యానల్స్ ఉన్నాయి కింద గోడలు, ఆ రోజునే దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్నటువంటి గోడల్ని రిపేర్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ముందుకు వెళ్ళాడు. అక్కడే ఇవాళ లీకేజ్ పెరిగిందని వాళ్ళు చెప్పారు, నేను చెప్పింది కాదు. అదేదో నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, లేకపోతే మరొక మంత్రి గారు చెప్తాను, నమ్మవలసిన అవసరం లేదు అనుకోండి కాసేపు. వాళ్ళు చెప్పారు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇంత దుర్మార్గంగా పోలవరాన్ని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలి, మీరు చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టం. మరొక్కసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 13-14 రేట్లతో ఇది పూర్తి చేస్తానని చెప్పటం అనేది, అది 20,398 కోట్లతోనే ఈ ప్రాజెక్టుని మొత్తం పూర్తి చేస్తానని అంగీకరించడం అనేది చరిత్రాత్మకమైనటువంటి తప్పిదం. నెంబర్ 1. నెంబర్ 2, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా, స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం అతి పెద్ద చరిత్రాత్మకమైన తప్పిదం. ప్రోటోకాల్ని పాటించుకోకుండా మీరు చేసినటువంటి తెలివి తక్కువ, అసమర్థత, అవగాహన లేనటువంటి పనుల వల్ల
కేవలం కమిషన్ల కోసమే కక్కుర్తి పడేటటువంటి కార్యక్రమం చేయడం వలన ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇవాళ పూర్తి చేయొచ్చు, సరే అంత అయిపోయింది, క్లియరెన్స్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కట్టుకోండి మేడం, నాకు అభ్యంతరం లేదు. విత్ 1 yearలో పూర్తి చేయండి, 2 yearsలో పూర్తి చేయండి, 3 yearsలో పూర్తి చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని దయచేసి మీరు చేస్తే ప్రజలు క్షమించరు. ఇదేదో మీ సొంత ప్రాజెక్ట్ లాగా, మీరే కష్టపడి ప్రారంభించిన ప్రాజెక్ట్ లాగా, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ని మీరు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. ఈ 12,000 చిల్లర కోట్లకు కూడా 12,157 కోట్లు ఇవాళ విడుదలైన వాటికి కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇవాళకు పూర్తయిందనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే ఇంకొక నిర్ణయాన్ని కూడా ఇవాళ క్యాబినెట్లో చేశారు. అదేంటంటే రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని వీళ్ళ క్యాబినెట్లో దాన్ని రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఆదా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 10 లక్షలు దాటిన ప్రతి పనికి రివర్స్ టెండరింగ్కు, అలాగే 100 కోట్ల పైచీలకు ఉన్నదానికి జ్యుడిషియల్ ప్రివ్యూకి ఇచ్చి ఆ తర్వాత కాంట్రాక్టులకు ఇచ్చేటటువంటి పద్ధతి ఒక బహుశా దేశంలో ఎక్కడా లేదేమో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది ఆంధ్రప్రదేశ్లో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కాంట్రాక్టర్లో విపరీతమైన పోటీ వచ్చి ఆ రేట్లు తగ్గి, అంటే ఎవడబడితే వాడు రింగ్ అయిపోయి వేసుకోకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వానికి లాభం జరగాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో సదుద్దేశంతో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా నేను మనవి చేస్తున్నా, పోలవరానికి సంబంధించి సరే మేమేదో అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ మార్చేసి మరో కాంట్రాక్టర్ని పెట్టడం వల్ల ఏం జరిగిపోయిందని, మెగా రావడం వల్ల ఇదంతా జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన ఒకటి మర్చిపోతున్నాడు, అంతకుముందు నవయుగాకు ముందు మన స్టాల్ స్థాయి ఉండేది, దాన్ని మార్చిపెట్టాడు ఆయన. దాన్ని మాత్రం ఆయన చేస్తే తప్పు కాదు. ఆయన పైగా టెండరింగ్ ద్వారా కాదు, నామినేషన్ ద్వారా మార్చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి నవయోగ ఇచ్చేశాడు. నవయుగ అంటే రామోజీరావు గారికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి కంపెనీ. ఆ నవయుగాన్ని తీసేసి మళ్ళా టెండర్స్ పిలిచి మెగా వాళ్ళు ముందుకు వస్తే మెగా వాళ్ళకి రివర్స్ టెండరింగ్లు ఇవ్వటం వల్ల 850 కోట్ల రూపాయలు దానిలోనే మరి మిగిలినటువంటి పరిస్థితి చాలా అంకెల్లో మేము చూపించాం. ఒక్క రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్క పోలవరానికి 850 కోట్లు, అంటే వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు సరిపోయినటువంటి ఆ రోజుల్లో. మరి మేము దాన్ని మిగిల్చామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్ సంబంధించి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 782.80 కోట్లు. ఇవన్నీ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి చేకూరినటువంటి లాభాల గురించి నేను ఇవాళ ప్రస్తావన చేస్తున్నాను. అలాగే పోలవరం హెడ్ వర్క్స్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి చెప్పాను 782.80 కోట్లు. అదే ప్రాజెక్టులో లెఫ్ట్ కనెక్టివిటీకి 65 ప్యాకేజీ పనులకి 58.53 కోట్లు. సోమశీల కెనాల్ 2వ దశ పనులకి 67.9 కోట్లు. వెలుగొండ 2వ టన్నల్లో మిగిలిన పనులకి 61.76 కోట్లు. అతలూరు ప్రాజెక్టు రిజర్వాయర్ పనులకు కూడా మరొక 67.9 కోట్లు ఆదాయాయి. ఇలా సుమారుగా 2,400 కోట్లు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోనే లబ్ధి చేకూర్చే విధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి లాభం జరిగింది అనేది చాలా స్పష్టమైంది. ఇది రికార్డ్స్లో ఉన్నటువంటి అంశం. ఇక పేద ఇళ్ల నిర్మాణానికి 12 రకాల సామాగ్రిని సరఫరా చేయడం సంబంధించిన దానిలో కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా 5,120 కోట్లు ఆదా జరిగింది. ఇక విద్యుత్ రంగానికి సంబంధించి 21-22లో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వానికి 4,925 కోట్ల ఆదాయమైంది. హంద్రి నివాస్ సాగునీటి ప్రాజెక్టు 2వ దశకు అంతర్భాగమైన పొంగనూరు కాలువ విస్తరణకు 2022 సెప్టెంబర్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా 44.15 కోట్ల ఆదాయింది. ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి